నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీకు నాకు మంచి ఈల్డ్ ఇస్తున్న ఒక క్రీపర్ని చూపిస్తున్నాను. అదేంటంటే 5 years చిక్కుడు అని అప్పారావు సార్ ఇచ్చారు. ఇది 5 సంవత్సరాలు కంటిన్యూగా అలాగా మనం మెయింటైన్ చేయగలిగితే కాస్తుందంట. 5 years చిక్కుడులోని ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. నాన్ వెజ్ తిన్నోళ్ళకి చిక్కుడు చాలా బాగా పనిచేస్తుంది. అందులో ప్రోటీను అన్నీ ఉంటాయి. అంచేతను చిక్కుడిని ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. అందులో ఇలాంటి 5 years ఉన్న చిక్కుడు పెంచుకున్నాం అనుకోండి, ఇంకా మనకి అస్వస్థమానం వేసుకునే పని కూడా ఉండదు కదా. ఈ క్రీపర్ అలా మెయింటైన్ చేస్తే జాగ్రత్తగాను 5 years కూడా వస్తుంది. మీకు ఇప్పుడు కింద నుండి మొత్తం కుండీ సైజు దగ్గర నుండి చూడండి, తర్వాత దాని మెయింటెనెన్స్ చెప్తాను నేను. కుండీ సైజ్ చూసారా, చిన్నదే, 16x10. అది నేను స్టాండ్లు పందిర్లు అవి కూడా వేయలేదు. 2 కర్రల్ని పెట్టి ఆ 2 కర్రలకి పాకిచ్చాను. అది కూడా దానిమ్మ చెట్టు ఉన్న దాంట్లోనే వచ్చింది ఈ క్రేపర్. జస్ట్ ఉత్తినే విత్తనం వస్తుందా రాదా అన్నట్టు పెట్టాను. పెడితే అందులో వచ్చింది. సరే వచ్చింది కదా, దాన్ని తీసి వేరే దాంట్లో వేస్తే డిస్టర్బ్ అవుతుందని దీంట్లోనే ఉంచి 2 కర్రలు సపోర్ట్ ఇచ్చాను. ఆ 2 కర్రలతో చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో, ఎన్ని గెలలు వచ్చాయో. అది నాకు తెలిసి మొత్తం అదంతా కాయ అయితే కనుక ఇంచుమించు 1 kg కూడా వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. అంత గెల్లగా పువ్వు వచ్చింది పై వరకు. ఇంకా దీనికి చీడపీడల విషయానికి వస్తారంటే, ఇది ఎక్కువగా పేనుబంక వస్తుంది. పేనుబంకకి మీరు ఏం చేస్తారంటే ఇంకా అంతకన్నా ఇంకేం ఉండదు. పేనుబంకకి ఫుల్గా ముందు వాటర్ తోటి స్ప్రే చేసి క్లీన్ చేసేయాలి. చేసిన తర్వాత ఒకసారి కుంకుడుకాయ రసం, ఒకసారి షాంపూ, ఒకసారి గోమూత్రం, అలాగే మార్చి 3 times స్ప్రే చేశారనుకోండి, మళ్ళీ కనిపించదు. చూసారా, మా పాదికి ఎక్కడ కూడా మీకు ఏమీ తెగులు ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. అంతా నీట్గా ఉంది. 2 తీగలే, ఒకటే విత్తనానికి ఇన్ని కాయలు వస్తున్నాయి. చూడండి, నాకు చాలా హ్యాపీగా ఉండి ఇది వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ అప్పారావు గారు. ఆయన ఇలాంటి వెరైటీ సీడ్స్ అన్నీ ఎక్కడెక్కడి నుండో తెప్పించి మాకందరికీ ఇస్తున్నారు. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన వల్ల మేము ఇటువంటివన్నీ తెలుసుకొని వేస్తున్నాం. మీరందరూ కూడా ఈ సీడ్ దొరికితే తప్పకుండా వేసి డెవలప్ చేసుకోండి. ఇలాంటి 5 years చిక్కుడు ఇది. ఇందులో రిచ్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి, మాంసకృత్తులు అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ తినేవాళ్ళకి అన్నీ దొరుకుతాయి అనుకోండి, వెజ్ తినేవాళ్ళకి మరి అన్నీ కావాలి కదా. చిక్కుడు చాలా మంచిది, ఇంత ఈజీగా వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.